హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం షార్ట్ కలర్స్ అనే లీడ్ కోడ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి నమ్స్ అనే ఒక అరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నమ్స్ అనే అరేలో మనకి ఓన్లీ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, 0, 1 and 2. సో జీరోస్ మై బీ ఆఫ్ డిఫరెంట్ నెంబర్, 1 మైట్ బీ ఆఫ్ డిఫరెంట్ నెంబర్ అండ్ 2 మైట్ బీ ఆఫ్ డిఫరెంట్ నెంబర్. అంటే జీరోస్ ఒక 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 1s 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 2s 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. సో అట్లా ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ రిపిటేటివ్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 2 0 2 1 1 0. దీన్ని మనం ఫైనల్గా ఏం చేయాలంటే సార్ట్ చేసి వాడికి రిటర్న్ చేయాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్టింగ్ అనగానే మనం ఏం ఆలోచిస్తాం, డైరెక్ట్ డాట్ సార్ట్ వాడేయచ్చు కదా అని అనుకుంటాం. బట్ ఇట్లాంటి కేసెస్లో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇట్లాంటి కేసెస్లో వీ కెన్ యూస్ ఎఫిషియంట్ అప్రోచ్. సో ఇక్కడ మనకి త్రీ అప్రోచెస్ మనం వాడచ్చు. ఫస్ట్ అప్రోచ్ ఏంటి, యాజ్ యూ థాట్ ఒకటి సార్టింగ్ చేయొచ్చు, డాట్ సార్ట్ వాడేసి డైరెక్ట్. బట్ దానికి టైం కాంప్లెక్సిటీ అనేది n లాగిన్ తీసుకుంటుంది. అండ్ వన్ మోర్ వీ కెన్ యూజ్ ఇస్ కౌంటింగ్ అప్రోచ్. సో కౌంటింగ్ ఏంటి, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని వన్స్ ఉన్నాయి, ఎన్ని టూస్ ఉన్నాయి కౌంట్ చేసి వాటిని అరేలోకి అపెండ్ చేసేసి రిటర్న్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి అంటే 1 2 3 1 1 ఉంది, 1 2 2s ఉన్నాయి, 1 2. సో ఇట్లా ఒక అరేని తయారు చేసి మనం రిటర్న్ చేస్తాం. దీనికి మనకి ఎక్కువ స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకుంటుంది, టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. సో లాస్ట్ ఫైనల్ అప్రోచ్ విచ్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ అప్రోచ్, లో అండ్ హై పాయింటర్స్ వాడి వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఇది ఎఫిషియంట్ అప్రోచ్ ఎందుకంటే ఇక్కడ మనకి లెస్ దాన్ బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది అండ్ విచ్ యూజెస్ కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లో పాయింటర్ తీసుకుంటాం, హై పాయింటర్ తీసుకుంటాం, టెంప్ పాయింటర్ తీసుకుంటాం. టెంప్ ఎందుకు, మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇటరేట్ చేసి కంపారిజన్ చేయాలి కాబట్టి టెంప్ వాడతాం. సో లో దేనికి పాయింట్ చేస్తుంది, ఆబ్వియస్గా ఫస్ట్ ఎలిమెంట్. హై దేనికి పాయింట్ చేస్తుంది, ఆబ్వియస్గా లాస్ట్ ఎలిమెంట్. టెంప్ దేనికి పాయింట్ అవుట్ చేస్తుంది, ఆబ్వియస్గా ఇనిషియల్గా ఫస్ట్ ఎలిమెంట్కి, విచ్ ఇస్ 0th ఇండెక్స్ అండ్ ఇట్ ఈస్ 5th ఇండెక్స్. ఫస్ట్ ఏంటంటే టెంప్ పాయింటర్ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇటరేట్ చేసి యాక్సెస్ చేయడానికి టెంప్ పాయింటర్ వాడుతుంది. ఓకే, మనకేం తెలుసు, జీరోస్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఉండాలి, 2s అన్నీ రైట్ సైడ్ ఉండాలి, 1s అన్నీ మధ్యలో ఉండాలి, అంతే కదా. అప్పుడు మనకేంటి క్వశ్చన్ సాల్వ్ అయినట్టు కదా. 0s లెఫ్ట్, 2s రైట్ అండ్ 1s ఇన్ ద మిడిల్. అప్పుడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ లెఫ్ట్ కేసేయండి, 2 2s ఉన్నాయి, 2 2s రైట్ కేసేయండి, 1 1 ఉంది, 1 1 మధ్యలో వేసేయండి. అప్పుడు ఏంటి 0 0 0 1 2 2 వచ్చేసింది. ఇక్కడ మనకి సార్టెడ్ అరే వచ్చేసింది కదా. సో దీన్ని మనం ఎలా చేస్తున్నాం అంటే ఇనిషియల్గా టెంప్ అనే పాయింటర్ వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ చేసింది. ఆ ఫస్ట్ ఎలిమెంట్లో వాల్యూ ఎంత ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 2. సో 2 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, రైట్కి తోసేయాలి. సో రైట్కి తోయాలంటే మనం హై పాయింటర్ ఆల్రెడీ ఉంది మన దగ్గర, హై పాయింటర్లో ఆ ఎలిమెంట్ అనేది వేస్తాం. సో హై పాయింటర్లో 2ని వేస్తాం. హై పాయింటర్లో ఉన్న ఎలిమెంట్ వేస్ట్ కాకుండా ఆ ఎలిమెంట్ని టెంప్ పాయింటర్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేస్తాం. అప్పుడు ఇక్కడ 0 వస్తుంది మనకి, ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, హై మైనస్ ఈక్వల్ టు 1 అంటే 2 ఆల్రెడీ సార్టెడ్, ఇంకా అక్కడికి ఏ ఎలిమెంట్ స్వాప్ అవ్వబోయేది లేదు. సో హై మైనస్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు టెంప్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 0. సో 0 వస్తే మనం ఏం చేయాలి, లెఫ్ట్లో వేసేయాలి. లెఫ్ట్లో ఆల్రెడీ ఉంది, బట్ లో ఉన్న ఇండెక్స్, లో ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ టెంప్లో ఉన్న ఎలిమెంట్ స్వాప్ చేయాలి లెఫ్ట్లో వేయాలంటే. అప్పుడు ఏమవుతుంది, స్వాప్ అయినాక ఆ ఎలిమెంట్ అక్కడే ఉంటుంది, టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1 అవుతుంది, లో ప్లస్ ఈక్వల్ టు 1 కూడా అవుతుంది. ఎందుకంటే ఇంకా లో అక్కడ అంతకంటే తక్కువ ఎలిమెంట్ వచ్చేదానికి ఛాన్స్ లేదు ఈ యొక్క ఇండెక్స్లో. ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఎలిమెంట్ వచ్చేదానికి ఛాన్స్ లేదు. సో హై మైనస్ ఈక్వల్ టు 1 చేసాం ఇందాక, అట్లనే లో ప్లస్ ఈక్వల్ టు 1. ఇందాక మీరు ఒకటి నోటీస్ చేసినట్టయితే హై మైనస్ ఈక్వల్ టు 1 చేసాం కానీ టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ స్వాప్ అయిన ఎలిమెంట్ 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండొచ్చు. సో అట్లా పాసిబిలిటీ ఉంది కాబట్టి టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయలేదు. బట్ ఇక్కడ లో స్వాప్ చేసినప్పుడు పక్కా టెంప్ కూడా ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి, ఎందుకంటే వీ నీడ్ టు యాక్సెస్ ఇట్ అండ్ చెక్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్వాప్ అయింది, టెంప్ ప్లస్ ఈక్వల్ టు అయింది, లో ప్లస్ ఈక్వల్ టు 1 అయింది. అగైన్ టెంప్లో ఉన్న ఎలిమెంట్ 0 లెఫ్ట్కి వేయాలి. సో లో అక్కడే ఉంది, టెంప్ అక్కడే పాయింట్ చేస్తుంది, 2 స్వాప్ అక్కడే ఉంటాయి 0. అగైన్ టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1, లో ప్లస్ ఈక్వల్ టు 1, అగైన్ పాయింటింగ్ టువర్డ్స్ సేమ్ ఎలిమెంట్ అండ్ విచ్ ఈస్ ఆల్సో 0, విచ్ ఈస్ అగైన్ వీ నీడ్ టు స్వాప్ విత్ లో కాబట్టి అగైన్ 0 అక్కడే ఉంటుంది, స్వాప్ అవుతుంది. నెక్స్ట్ టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1, లో ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు టెంప్లో మనకి 1 అనే ఎలిమెంట్ ఉంది. సో 1 వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, మిడిల్ ఉండాలి అంటే దాన్ని స్కిప్ చేసేయాలి, డైరెక్ట్ ఏం చేయకుండా దాన్ని స్కిప్ చేయాలి అంతే. ఇప్పుడు టెంప్ అనే పాయింటర్, హై అనే పాయింటర్ రెండు ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ సేమ్ ఎలిమెంట్ 2. ఓకే, ఇప్పుడు టెంప్ లోపల 2 ఉంది, మనం ఏం చేయాలి, రైట్కి వేసేయాలి అంటే హై వాడుకోవాలి. అగైన్ స్వాప్ అవుతాయి, అక్కడే ఉంటాయి. ఇప్పుడు టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుందంటే టెంప్ అనేది హై కంటే ఎక్కువ అయిపోతుంది. టెంప్ విల్ బికమ్ గ్రేటర్ దాన్ హై. సో ఇప్పుడు మనం బ్రేక్ చేస్తాం, వైల్ లూప్ అనేది బ్రేక్ చేసి ఈ వచ్చిన అరేని మనకి సార్టెడ్ అరే విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 0 0
1 2 2 ఈ వచ్చిన అరే అనేది మనకి సార్టెడ్ అరే. ఓకే, ఇప్పుడు మనం దీనికి కోడ్ చూద్దాము. సో ఫస్ట్ గేమ్ తీసుకున్నాం 3 పాయింటర్స్ విచ్ ఆర్ లో, టెంప్, హై ఈక్వల్ టు లో ఎంత 0, టెంప్ ఎంత 0 ఇనిషియల్గా, హైలో ఏముండాలి లెన్ ఆఫ్ నమ్స్ -1. ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ లెంత్ ఆఫ్ అరే కంటే 1 తక్కువ ఉంటుంది. 6 ఎలిమెంట్స్ ఉంటే లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఎంత అవుతుంది 5 అవుతుంది. సో వైల్ టెంప్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై, అంటే టెంప్ హై వరకు వచ్చే వరకే కంపారిజన్ జరగాలి, తర్వాత లూప్ బ్రేక్ అయిపోవాలి. దేర్ షుడ్ బి అన్ ఎండ్ కదా. ఇఫ్ నమ్స్ ఆఫ్ టెంప్ ఈక్వల్ టు 0 అనుకో, మనం ఏం చేయాలి, లో ఇంకా టెంప్లో ఉన్న ఎలిమెంట్స్ని స్వాప్ చేయాలి. ఇది సో ఈ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఈజ్ యూస్ టు స్వాప్ ఎలిమెంట్స్. సో లో పాయింటర్లో ఉన్న ఎలిమెంట్ టెంప్ పాయింటర్లో ఉన్న ఎలిమెంట్స్ రెండు స్వాప్ అవుతున్నాయి. ఎలా, లో పాయింటర్లో ఉన్న ఎలిమెంట్ని టెంప్ పాయింటర్తో అసైన్ చేస్తున్నాం, టెంప్ పాయింటర్లో ఉన్న ఎలిమెంట్ని లో పాయింటర్లో ఉన్న ఎలిమెంట్తో అసైన్ చేస్తున్నాం. సో రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కాబట్టి ఇట్ విల్ బి స్వాపింగ్. తర్వాత ఏం చేయాలి, లో ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి, టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి. నెక్స్ట్ ఎలిఫ్ నమ్స్ ఆఫ్ టెంప్ ఈక్వల్ టు 1 అవుతాయి, మనం ఏం చేయని అవసరం లేదు, స్కిప్ చేయాలన్నా కదా. సో టెంప్ ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి అంతే. ఎల్స్ కేసు ఏంటి, ఇంకా మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి 0 1 2. సో ఎల్స్ కేసులో ఏమొస్తుంది, నమ్స్ ఆఫ్ టెంప్ ఈక్వల్ టు 2 అనే కదా. సో 2 వచ్చినప్పుడు ఏం చేయాలి, హైతో స్వాప్ చేయాలి. నమ్స్ ఆఫ్ టెంప్ నమ్స్ ఆఫ్ హై ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ హై నమ్స్ ఆఫ్ టెంప్. అండ్ తర్వాత ఏం చేస్తాం, హై మైనస్ ఈక్వల్ టు 1 చేస్తాం. అండ్ లాస్ట్ ఏం చేస్తాం, రిటర్న్ నమ్స్ విచ్ ఈస్ సార్టెడ్ అరే. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే యాక్సెప్టెడ్ వచ్చింది, 2 కేసెస్ ఆర్ యాక్సెప్టెడ్. సబ్మిట్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ రన్ అవుతాయి. లెట్ us see ది రిజల్ట్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మన సొల్యూషన్ అనేది యాక్సెప్ట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.